Good morning to all of you. Today we will learn about the process and project metrics. When we want to do any work, we can measure with certain number. 50 feet long work I done, or 50% work I done, like that. For the software also, we have such a measures for the assess the quality and estimation, etc. So measurement can be applied to the software process with the intent of improving it on a continuous basis. To improve the continuous basis, we can improve the software process. And measurement can be used throughout a software project to assist in estimation, quality control, productivity assessment and project control. సో ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి దాన్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడానికి మెజర్మెంట్ని అప్లై చేస్తాం. అండ్ ప్రాజెక్ట్లోకి వచ్చేటప్పటికి మనం ఎస్టిమేట్ని, దాని యొక్క క్వాలిటీ కంట్రోల్ని అండ్ ప్రొడక్టివిటీ అసెస్మెంట్ని, వీటన్నిటిని ప్రాజెక్ట్ కంట్రోల్ని మనం మనం మెజర్ చేసుకోవడానికి అసిస్ట్ అవుతుందన్నమాట. And finally, measurement can be used by the software engineers to help assess the quality of work products and to assist in tactical decision making as a project proceeds. So ప్రాజెక్టులో డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎలా యూజ్ అవుతుంది ఇది అని అంటే, వర్క్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని అసెస్ చేయడానికి అండ్ వాళ్ళు ప్రాజెక్ట్ చేసేటప్పుడు తీసుకునే డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకోవడానికి ఈ మెజర్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ ప్రాసెస్, వీఆర్ developing using the measurement, and these measures are nothing but the metrics for the process and project. So when we come to the software process, the context of software process and the projects that are conducted using the process, a software team is concerned primarily with productivity and quality metrics. So measures of software development output as a function of effort and time applied, and measures of the fitness of use of the work products and produced. So productive metrics ga and క్వాలిటీ మెట్రిక్స్గా మనం ఏమేమి చూస్తాం ఇక్కడ? ఎఫర్ట్ ఆఫ్ టైం, ఫంక్షన్ ఎఫర్ట్ ఎంత పెట్టారు అండ్ టైం ఎంత పెట్టారు, అండ్ ఈ వర్క్ డెవలప్ చేసిన వర్క్ ప్రోడక్ట్ ఎలా ఫిట్గా వర్క్ చేస్తుంది, ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి ఎంత చక్కగా సరిపోయింది అనేది మెజర్ చేయడమే నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్లో కానీ ఈ ప్రాజెక్ట్స్లో కానీ మనము మెట్రిక్స్గా వాడడానికి ఉపయోగపడే ఈ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ మెట్రిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ దట్ వీ హ్యావ్ టు మెజర్. ఎందుకు మెజర్ చేయాల్సి వస్తుంది, అసలు వాట్ ఆర్ ద రీజన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ టు క్యారెక్టరైజ్ అన్ ఎఫర్ట్ టు గెయిన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్, ప్రోడక్ట్, రీసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్స్, అండ్ టు ఎస్టాబ్లిష్డ్ బేస్ లైన్స్ ఫర్ కంపారిజన్స్ విత్ ఫ్యూచర్ అసెస్మెంట్స్. ఫ్యూచర్ అసెస్మెంట్స్లో ఎలా బేస్ లైన్స్ ప్రొవైడ్ చేయాలి, వీటిని ప్రాజెక్ట్ని, ప్రాసెస్ని, రీసోర్సెస్ని, ఎన్విరాన్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎలా ఎఫర్ట్ని ఎలా క్యారెక్టరైజ్ చేస్తాము అనే దానికి మనం మెజర్మెంట్ని తీసుకుంటాం. అలాగే ఇంకా ఎందుకు తీసుకుంటాం, నెక్స్ట్ రీజన్ ఏంటి అని అంటే, టు మెజర్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ టు డిటర్మిన్ స్టేటస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాన్స్. సో ప్లాన్ ప్రకారము ఇప్పుడున్న స్టేటస్ ఉందా లేదా అని డిఫైన్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి, డిటర్మిన్ చేసి ఎవాల్యుయేట్ చేయడానికి మనం మెజర్ని వాడతాం. అండ్ మెజర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ప్రెడిక్ట్ బై గెయినింగ్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ప్రాసెసెస్ అండ్ ప్రోడక్ట్స్ అండ్ బిల్డింగ్ మోడల్స్ ఆఫ్ దీస్ రిలేషన్షిప్స్. సో ఈ ప్రెడిక్ట్ చేయడం అంటే ఈ రిలేషన్షిప్స్ ఏంటి, ఈ అండర్స్టాండింగ్ ఏంటి, ఈ ప్రాసెస్కి ప్రోడక్ట్కి ఎలా ఉంది అనేదన్నీ కూడా బిల్డింగ్ మోడల్స్ని ప్రెడిక్ట్ చేయడానికి మనం మెజర్మెంట్ని వాడతాం అన్నమాట.
And fourth reason is nothing but measurement is used to improve identifying roadblocks, root causes, inefficiencies and other opportunities for improving product quality and process performance. సో రోడ్ బ్లాక్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఆగిపోయింది, ఇక్కడ ఎందుకు బ్లాక్ అయిపోయింది, వాట్ ఆర్ ద రూల్స్ కాజెస్, రీజన్స్ ఏంటి, అండ్ ఇన్ఎఫిషియన్సీ ఏం తక్కువై ఇది సరిగ్గా చేయడం లేదు, అండ్ అదర్ ఆపర్చునిటీస్ ఏంటి ఇంకా మనల్ని దీన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని అవి లేకుండా, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా దాన్ని లీడ్ చేయడమే నథింగ్ బట్ ద ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్. కాబట్టి మెజర్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ బై ఐడెంటిఫైయింగ్ ద రోడ్ బ్లాక్స్, ఏవైతే డ్రాబ్యాక్స్గా మనకున్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం మెజర్మెంట్ని వాడతామన్నమాట. అండ్ ఇక్కడ మెజర్మెంట్ అనేది నథింగ్ బట్ ఏ మేనేజ్మెంట్ టూల్. అది కనుక సరిగ్గా జరిగితే, ఇఫ్ ఇట్ ఈస్ కండక్టెడ్ ప్రాపర్లీ, ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ విత్ ఇన్సైట్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఇట్ అసిస్ట్ ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ టీమ్ అండ్ మేకింగ్ డెసిషన్స్, దెన్ ఇట్ విల్ లీడ్ టు ద ప్రాజెక్ట్ వెరీ సక్సెస్ఫుల్లీ. అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటి, మెజర్మెంట్ని కనుక మేనేజ్మెంట్ సరిగ్గా చేసింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ సపోర్ట్ అంటే మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్కి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ సరైన డెసిషన్స్ టీంతో కలిసి తీసుకుని సరిగ్గా ప్రాజెక్ట్ చేసినట్లయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఇట్ లీడ్స్ టు ద సక్సెస్. సో మంచి ప్రాజెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెజర్మెంట్ అనేది నథింగ్ బట్ ఏ మేనేజ్మెంట్ టూల్. ఇఫ్ ఇట్ డన్ ప్రాపర్లీ దెన్ ద ప్రాజెక్ట్ లీడ్స్ ఇన్ టు ద సక్సెస్. ఓకే. అండ్ ఇక మెట్రిక్స్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ డొమైన్లో కనుక మనం తీసుకున్నట్లయితే ప్రాసెస్ మెట్రిక్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అని అంటే ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో అన్ని ప్రాజెక్టుల నుంచి ఉన్న వాళ్ళ ఇండికేటర్స్ మెట్రిక్స్గా మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని దానిలో ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద మెజర్స్ ఫర్ ద లాంగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ తీసుకుంటే దోస్ ఆర్ నథింగ్ బట్ ద ప్రాసెస్ మెట్రిక్స్ అన్నమాట. అయితే ఇక్కడ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఇండికేటర్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో ఏమేమి తీసుకున్నారో ఇంప్రూవ్మెంట్స్ కూడా కలెక్ట్ చేసుకుని వాటిని సెట్ ఆఫ్ ప్రాసెస్ మెట్రిక్స్గా అండ్ ప్రాసెస్ ఇండికేటర్స్గా పెట్టుకుంటారనమాట. అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్కి వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ మెట్రిక్స్ ఎనేబుల్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ టు ఏం చేస్తుంది, ప్రాజెక్ట్ మెట్రిక్స్ సాఫ్ట్వేర్ మేనేజర్కి ఏం చెప్తుంది, స్టేటస్ ఆఫ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఏంటి అనేది అసెస్ చేసుకోవడం, అండ్ పొటెన్షియల్ రిస్క్స్ ఏంటి అనేది అసెస్ చేసుకోవడం, అండ్ ఇక్కడ అన్కవర్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేదాన్ని అది క్రిటికల్గా వెళ్ళకముందే ఐడెంటిఫై చేసుకునేలాగా చేయడం, అండ్ టాస్క్స్ వర్క్ ఫ్లోస్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, అలాగే ప్రాజెక్ట్ టీమ్ ఎబిలిటీని అండ్ వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ చేసేలాగా ఎలా మనము చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి అనేది అన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్కి ప్రాజెక్ట్ మెట్రిక్స్గా మనకి ఎవాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ చేయాల్సిన మెట్రిక్స్ అన్నమాట. కాబట్టి వీటిని ఏమని అంటాము, ప్రాజెక్ట్ మెట్రిక్స్గా తీసుకుంటాం. అయితే మెజర్స్ ఎప్పుడైతే మనం కలెక్ట్ చేస్తున్నామో అవి ప్రాజెక్ట్ టీము వాటిని మెట్రిక్స్గా కన్వర్ట్ చేసి ప్రాజెక్ట్లో ట్రాన్స్మిట్ చేసి ఆ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడేలాగా చేసుకుంటుంది అనమాట. సో ఫర్ దిస్ రీజన్ మెనీ ఆఫ్ ద సేమ్ మెట్రిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బోత్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ డొమైన్స్. అంటే వన్స్ ద ప్రాజెక్ట్ metrics are identified and improved, if the project improves if the process improves the project also improves. అంటే ఇక్కడ ఉన్న మెట్రిక్సే మనకి ప్రాజెక్ట్లో కూడా వాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి కామన్గా కొన్ని బోత్ మెట్రిక్స్ బోత్ ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్లో కూడా సేమ్ మెట్రిక్స్ని వాడడం వీలవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అండ్ ప్రాసెస్ మెట్రిక్స్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనేది నెక్స్ట్ టాపిక్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ఇది ఏంటి అని అంటే మనం ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా చేసే
ఫార్మల్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేసేస్తే ఆ పని కూడా ఇంప్రూవ్ అవుతుంది. అవునా? సో లైక్ దట్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి మెట్రిక్స్ని పెడుతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాసెస్ అంటే ప్రాసెస్లో ఏముంటుంది, ప్రాసెస్ని మెజర్ చేయడానికి మనకి ఏం కావాలి అని అంటే, సో టు మెజర్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ప్రాసెస్, develop a set of meaningful metrics based on these attributes and then use these metrics to provide indicators that will lead to a strategy for improvement. సో ముందే అట్రిబ్యూట్స్ ఏంటో అసలు ఐడెంటిఫై చేసుకుని తర్వాత దానికి ఇండికేటర్స్ ఏంటో చెప్పి ఆ ఇండికేటర్స్ని మీట్ అయ్యేలాగా చేస్తే దెన్ ఇట్ లీడ్స్ టు ద ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ అరే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. అవునా? సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాము, ఒక దేన్నైనా ఇంప్రూవ్ చేయాలి అని అంటే మనము ఫ్యాక్టర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఏమి సాఫ్ట్వేర్ క్వాలిటీ అండ్ ఆర్గనైజేషన్ని పర్ఫామ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నిటినీ ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఫ్యాక్టర్స్ ఏంటి, ఒక ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ప్రాసెస్ అనేది ఏ ట్రయాంగిల్లో రిప్రజెంట్ చేసాము. ఇట్ సిట్స్ ఎట్ ద సెంటర్. దీన్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సో మెనీ ఫ్యాక్టర్స్. అదేంటి, పీపుల్, ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీ. పీపుల్, ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీ మధ్యలో ప్రాసెస్ కూర్చుంది. అంటే ప్రాసెస్ సిట్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ కనెక్టింగ్ ద 3 factors, దట్ ఈస్ ద పీపుల్, ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీ. ఓకే, అంటే ఈ మూడిటి ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రాసెస్ మీద అండ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ మీద ప్రొఫౌండ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో మనం చెప్తున్నాం అన్నమాట. అయితే మరి పీపుల్ ఏం చేస్తారు అని అంటే, పీపుల్ అసలు మోటివేట్ అయ్యి మంచిగా ప్రాజెక్ట్ చేసి కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసుకుంటూ దాని క్వాలిటీని డెవలప్ చేస్తే ప్రాసెస్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? అండ్ మరి వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెక్నాలజీ? ఇక్కడ మనకి వీళ్ళకి అంటే పీపుల్ చేసే దానికి సపోర్టివ్గా టెక్నాలజీ కనుక వీళ్ళకి వచ్చినట్లయితే అప్పుడు కాంప్లెక్సిటీని తగ్గించి సింపుల్గా చేసేలాగా, ఈజీగా మెథడ్స్ని చేసి తప్పులు లేకుండా చేసేలాగా ఉండే కాంప్లెక్సిటీని అన్నిటిని తగ్గించే టెక్నాలజీ కనుక వీళ్ళకి అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ద ప్రాసెస్ విల్ బీ ఇంక్రీజ్డ్. అండ్ వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా, వీళ్ళకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికితే అండ్ దెన్ ఆ ప్రోడక్ట్ కాంప్లెక్సిటీని తగ్గించే ప్రోడక్ట్స్ అన్నీ దొరికినా కూడా దెన్ ద ప్రాసెస్ విల్ బీ ఇంక్రీజ్డ్. అంటే ఇక్కడ క్వాలిటీ ఉన్న పీపుల్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ టెక్నాలజీ ఇవన్నీ కూడా మెథడ్స్, టూల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రాసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇన్ ఎడిషన్ టు దట్ ఇక్కడ మళ్ళీ 3 sides కూడా మనకి కొన్ని కండిషన్స్ కనిపిస్తున్నాయి. దట్ ఈస్ కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బిజినెస్ కండిషన్స్ అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో కస్టమర్ క్యారెక్టర్స్ అంటే బిజినెస్ కండిషన్స్ అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో కస్టమర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేటప్పటికి ఏమొస్తుంది, సాఫ్ట్వేర్ టూల్స్ ఏం వాడుతున్నారు అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, దానికి కావాల్సినవన్నీ కూడా నథింగ్ బట్ టెక్నాలజీకి సంబంధించినవన్నీ కూడా కమ్స్ అండర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అండ్ బిజినెస్ కండిషన్స్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద డెడ్ లైన్స్ అండ్ వాళ్ళది ఏంటి, ఎలా ఆ రూల్స్ ఏంటి, ఆ డెడ్ లైన్స్ ఏంటి అనేవన్నీ కూడా కమ్స్ అండర్ బిజినెస్ కండిషన్స్లోకి వస్తాయి. అండ్ కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్లోకి వచ్చేటప్పటికి అండ్ ద కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు కరెక్ట్గా ప్రొవైడ్ చేసే
క్యారెక్టరిస్టిక్స్ కనుక వాళ్ళకు ఉంటే దెన్ ద ప్రాసెస్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్స్. సో in addition, the process triangle exists with the circle of environment conditions that include the development environment అంటే integrated software tools, business conditions అంటే deadlines and business rules, and customer characteristics, ease of communication and collaboration. అదే మనం ఇందాక ఆ 3 కండిషన్స్లో మనం చూస్తున్నాం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్కి అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ ఎఫికసీని, సాఫ్ట్వేర్ ప్రాసెస్ యొక్క ఎఫికసీని ఇండైరెక్ట్గా కూడా మెజర్ చేయొచ్చు. ఎట్లా మెజర్ చేస్తాము? అవుట్కమ్స్ ఏంటి అనేది. అంటే ఒకసారి ప్రాసెస్ని డెవలప్ చేసేసి మనం ఇచ్చామనుకుందాం. సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అందులో, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తప్పులు వస్తున్నాయి అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు మనకి. అంటే ఇక్కడ మనమే మన రిలీజ్ చేయకముందు మనం అన్కవర్డ్ ఎర్రర్స్ ఏంటి మనకి తెలుస్తుంది. ఇందులో ఇది చేయట్లేదు, ఇది తప్పు వస్తుంది అని మనకి తెలుస్తుంది. అండ్ ఒకసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని చెప్పచ్చు కొత్తవి, ఇది కూడా రావట్లేదు, అది కూడా రావట్లేదు, ఇది మాకు అనేది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం బిఫోర్ తీసుకున్నామో అవి అన్కవర్డ్ ఎర్రర్స్ కింద మనం అనుకుంటాము. అండ్ బయటకు వెళ్ళిన తర్వాత ఐడెంటిఫై అయినవన్నీ కూడా నథింగ్ బట్ ద డిఫెక్ట్స్ అవుతాయి అన్నమాట. ఈ డిఫెక్ట్స్ వీటిని బేస్ చేసుకుని మనం మళ్ళీ దాని యొక్క అవుట్కమ్స్గా ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎర్రర్స్ బిఫోర్ రిలీజ్, డిఫెక్ట్స్ డెలివర్డ్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ప్రోడక్ట్ రిపోర్టెడ్ బై ద ఎండ్ యూజరు, అండ్ హ్యూమన్ ఎఫర్ట్ ఎక్స్పాండ్ చేయాల్సింది ఎంత ఉంది, అండ్ క్యాలెండర్ టైం ఎంత యూజ్ చేసుకోవాలి, షెడ్యూల్ కన్ఫర్మెన్స్ ఎంత, అదర్ మెజర్స్ ఎంత, ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద అవుట్కమ్స్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ ఆల్సో డిరైవ్ ప్రాసెస్ మెట్రిక్స్ బై మెజరింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్స్. For example, you might measure the effort and time spent performing the umbrella activities and the generic software engineering activities described. First chapter lo mana నేర్చుకున్న umbrella activities ప్రకారము మనం వాటన్నిటిని కూడా డిస్క్రైబ్ చేసి మెట్రిక్స్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ గ్రేడీ అకార్డింగ్ టు గ్రేడీ there are two types, that is the private and public uses for different types of process data. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ డేటా అని తీసుకున్నట్లయితే ప్రైవేట్ పబ్లిక్గానే ఉన్నాయి. బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్ దట్ ఇండివిజువల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మైట్ బి సెన్సిటివ్ టు ద యూజ్ ఆఫ్ మెట్రిక్స్ కలెక్టెడ్ ఆన్ ఇండివిజువల్ బేసిస్. దీస్ డేటా షుడ్ బి ప్రైవేట్ టు ద ఇండివిజువల్ అండ్ సర్వ్స్ యాజ్ అన్ ఇండికేటర్ ఫర్ ద ఇండివిజువల్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఎట్లా ప్రైవేట్ మెట్రిక్స్ ఇంక్లూడ్ చేసుకునేది ఏంటి అని అంటే డిఫెక్ట్ రేట్స్ బై ఇండివిజువల్, డిఫెక్ట్ రేట్స్ బై కాంపోనెంట్ అండ్ ఎర్రర్స్ ఫౌండ్ డ్యూరింగ్ డెవలప్మెంట్. సో ఎవరిని తప్పులు చేశారు అంటే వాటి డిఫెక్ట్ రేట్ ఎంత, ఆ ఇండివిజువల్కి డిఫెక్ట్ రేట్ ఎంత, అండ్ మొత్తం కాంపోనెంట్ మొత్తంలో తీసుకుంటే డిఫెక్ట్ రేట్ ఎంత, అండ్ డ్యూరింగ్ డెవలప్మెంట్లో ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రైవేట్గా మనము చూడొచ్చు. ఇక్కడ ద ప్రైవేట్ ప్రాసెస్ డేటా ఫిలాసఫీ కన్ఫర్మ్స్ వెల్ విత్ ద పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అప్రోచ్ ప్రపోజ్డ్ బై Humphrey recognized that software process improvement can and should begin at the individual level. Private process data can serve as an important driver as you work to improve your software engineering approach. Some process metrics are private to the software project team but public to all the team members. సో దాని వరకు వచ్చేటప్పటికి అది ప్రైవేటే, బట్ మొత్తం టీమ్ మెంబర్స్కి వచ్చేటప్పటికి ఇది పబ్లిక్. ఎందుకని అలా అవుతుంది అని అంటే ఈ డిఫెక్ట్స్ రిపోర్టెడ్ ఫర్ మేజర్ సాఫ్ట్వేర్ ఫంక్షన్స్. అంటే ఎందుకని ఈ ఫంక్షన్ ఎంతమంది ప్రాక్టీషనర్స్ చేయొచ్చు, చాలామంది ప్రాక్టీషనర్స్ చేయొచ్చు. కాబట్టి ఎర్రర్స్ ఫౌండ్ డ్యూరింగ్ టెక్నికల్ రివ్యూస్ అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ ఫంక్షన్ పాయింట్స్ ఫర్ కాంపోనెంట్ ఆర్ ఏ ఫంక్షన్ అవన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి.
అంటే ద టీమ్ రివ్యూస్ దీస్ డేటా టు అన్కవర్ ఇండికేటర్స్ దట్ ఆర్ ఇంప్రూవ్ టీమ్ పర్ఫార్మెన్స్. అంటే ఇందులో ఈ ఫంక్షన్లో ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని డిఫెక్ట్స్ వచ్చినాయి, ఇన్ని ఫంక్షన్ పాయింట్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి సో మీరు అందరూ అంటే మీరందరూ కలిసి ఈ తప్పు చేయడం వల్ల వచ్చింది కాబట్టి టీమ్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పడానికి ఉపయోగపడేలా ఉంటాయి. కాబట్టి టీం అందరికీ అవి పబ్లిక్ అవుతాయి. ఓకే, సో టీం అందరికీ అవి పబ్లిక్ అవుతాయి. సో కాబట్టి పబ్లిక్ మెట్రిక్స్ జనరల్లీ అసిమిలేట్ ఇన్ఫర్మేషన్ దట్ ఒరిజినల్లీ వాజ్ ప్రైవేట్ టు ఇండివిజువల్స్ అండ్ టీమ్స్. Public metrics generally assimilate information that originally was private to individuals and teams. So public అంటే ఏంటి అంటే అది ఆర్గనైజేషనల్ మెట్రిక్స్, అండ్ ప్రైవేట్ మెట్రిక్స్ అంటేనేమో టీమ్ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకునేవి. ప్రాజెక్ట్ లెవెల్ డిఫెక్ట్ రేట్స్, ఎఫర్ట్, calendar time and related data are collected and evaluated in an attempt to uncover indicators that can be improve organizational process performance. సో కాబట్టి సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఇస్తాయి ఆర్గనైజేషన్ని. దేనికి? ఓవరాల్గా ప్రాసెస్ మెచ్యూరిటీ ఎలా ఉంది, దాన్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఐడెంటిఫై చేయడానికి ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మెట్రిక్స్ అన్నిటినీ కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకుని మనం వాటిని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇకపోతే గ్రేడీ సజెస్ట్ చేసింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ మెట్రిక్స్ ఈక్వెంట్ బోత్ మేనేజర్స్కి ప్రాక్టీషనర్స్కి కూడా ప్రాసెస్ మెట్రిక్స్ ప్రోగ్రామ్ని ఇన్స్టిట్యూట్ చేయాలి అని. సో ఇలా ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు అంటే గ్రేడీ కామన్ సెన్స్ యూజ్ చేయండి అండ్ ఆర్గనైజేషనల్ సెన్సిటివిటీని యూజ్ చేయండి, అప్పుడు ఈ మెట్రిక్స్ డేటాని ఇంటర్ప్రిట్ చేసుకోండి. సో కాబట్టి యూజ్ కామన్ సెన్స్ అండ్ ఆర్గనైజేషనల్ సెన్సిటివిటీ వెన్ ఇంటర్ప్రిటింగ్ ద మెట్రిక్స్. అండ్ ఇంకా ఏమంటున్నాడు, రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఇండివిజువల్స్కి టీమ్స్కి ఇచ్చి ఆ కలెక్ట్ చేసుకున్న మెజర్స్ని మెట్రిక్స్ని ఫీడ్బ్యాక్గా ఇవ్వండి అంటున్నాడు. సో ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ మెజర్స్ మెట్రిక్స్తో మనం వాటిని చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేయండి అంటున్నాడు. అండ్ మెట్రిక్స్ అనేవి ఒకళ్ళని ఘనంగా చెప్పడానికి అండ్ ఒకళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి చేయకూడదు అంటున్నాడు. అంటే డోంట్ యూస్ మెట్రిక్స్ టు అప్రైజ్ ఇండివిజువల్స్, వాళ్ళని పొగట్టడానికి కాదు. అండ్ వర్క్ విత్ ప్రాక్టీషనర్స్ అండ్ టీమ్ టు సెట్ క్లియర్ గోల్స్ అండ్ మెట్రిక్స్ దట్ విల్ బీ యూజ్డ్ టు అచీవ్ చేయడానికి చేయండి. అండ్ నెవర్ యూజ్ మెట్రిక్స్ టు థ్రెటన్ ఇండివిజువల్స్ ఆర్ టీమ్, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేయొద్దు. And metrics data that indicate a problem area should not be considered negative. This data merely as indicator for process improvement. సో ఇది తప్పమ్మా అని చెప్తే ఇది అయితే నన్ను తప్పన్నావా, నేను ఇంక అసలు చేయను అనకూడదు. జస్ట్ ఇండికేటర్గా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి పాజిటివ్ మెట్రిక్స్గా తీసుకోవాలన్నమాట. అండ్ డోంట్ ఒబెస్ ఆన్ ఎ సింగిల్ మెట్రిక్ టు ద ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్ అదర్ ఇంపార్టెంట్ మెట్రిక్. ఒక్కదాన్ని బేస్ చేసుకుని మనం మిగిలిన అన్నిటినీ వదిలేయటం అలాంటివి కూడా చేయకూడదు అనమాట. ఇవన్నీ పాయింట్స్గా పెట్టుకుని మనము అండ్ ప్రాక్టీషనర్స్ని అంటే కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కూర్చొని మనం మెట్రిక్స్ చేసినట్లయితే కూడా మనకి మంచి మెట్రిక్స్ ఇండికేటర్స్గా మనకి వస్తాయి. వాటిని బేస్ చేసుకుని మనం ఇంప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని ప్రాజెక్ట్ని కనుక మెట్రిక్స్ని దాని ప్రాసెస్కి మెట్రిక్స్ని కనుక డెవలప్ చేసినట్లయితే మనం ప్రాసెస్ని ఇంప్రూవ్ చేద్దాం, తద్వారా మిగిలినవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో అన్ ఆర్గనైజేషన్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్ విత్ ద కలెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ప్రాసెస్ మెట్రిక్స్. అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఆర్గనైజేషన్ ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ సింపుల్ ఇండికేటర్స్ని కొంచెం స్టాటిస్టికల్ అప్రోచ్గా పెట్టేసుకుని దానిలో స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్లో కనుక SSPIలో కనుక యూజ్ చేసినట్లయితే అప్పుడు ఫెయిల్యూర్ అనాలిసిస్, ఎర్రర్స్ అండ్ డిఫెక్ట్స్ ఎన్కౌంటర్ అయిన ఏంటో చూసుకుని వాటి ద్వారా మనము
ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ మెట్రిక్స్. సో కాబట్టి ప్రాసెస్ మెట్రిక్స్లో మనం ఇవన్నీ కూడా ఫాలో అయితే సో ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రాసెస్ మెట్రిక్స్కి కావాల్సిన మెట్రిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఇండికేటర్స్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ మెట్రిక్స్. సో అన్లైక్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మెట్రిక్స్ ఇవేమో స్ట్రాటజిక్ పర్పసెస్లో ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మెజర్స్ అన్నీ కూడా టాక్టికల్గా ఉంటాయి. అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ అండ్ ద ఇండికేటర్స్ డిరైవ్ ఫ్రమ్ దెమ్ ఆర్ యూజ్డ్ బై ఏ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ సాఫ్ట్వేర్ టీమ్. వీళ్ళు వాడతారు. ప్రాజెక్ట్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ టీము, ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజరు ఎందుకు వాడతారు అంటే వర్క్ ఫ్లోని అడాప్ట్ చేసుకోవడానికి అండ్ టెక్నికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంఫర్టబుల్గా చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మెట్రిక్స్ అన్నీ అంటే ఈ ప్రాజెక్ట్ మెట్రిక్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజరు అండ్ ప్రాజెక్ట్ టీము వాడతారు. సో కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టీమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ అప్లికేషన్లో ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ మెట్రిక్స్ని మనం తీసుకుంటామో అది ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎలా వేస్తాము అని అంటే పాత ప్రాజెక్టు అంటే పాస్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద బేసిస్ ఫ్రమ్ విచ్ ఎఫర్ట్ అండ్ టైమ్ ఎస్టిమేట్స్ ఆర్ మేడ్ ఫర్ ద కరెంట్ సాఫ్ట్వేర్ వర్క్. అప్పుడు పాతవన్నిటిని కలెక్ట్ చేసుకుంటారు కదా ప్రాసెస్లో, వాటిని బేస్ చేసుకుని వీళ్ళు ప్రాజెక్ట్ ఎస్టిమేట్ని రెడీ చేసుకుంటారనమాట. సో ఎఫర్ట్ ఎంత కావాల్సి వస్తుంది, టైం ఎంత కావాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ మెట్రిక్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రాజెక్ట్ కనుక ప్రొసీడ్ అయిపోయిన తర్వాత ఈ ఎఫర్ట్ అండ్ క్యాలెక్టర్ టైం అంతా కూడా కంపేర్ చేస్తూ ఒరిజినల్ ఎస్టిమేట్స్ని కంపేర్ చేసుకుంటూ వీళ్ళు మెట్రిక్స్ని మీట్ అవుతున్నామా లేదా అనేది ప్రాజెక్ట్ మేనేజర్ ప్రోగ్రెస్ అంతా కూడా మానిటర్ చేసుకుంటూ వస్తారు. సరే, అక్కడికి ఫస్ట్ పని అయిపోయింది. అండ్ టెక్నికల్ వర్క్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి టెక్నికల్ వర్క్ కమెన్స్ అవుతుందో అదర్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ బిగిన్ టు హ్యావ్ సిగ్నిఫికెన్స్. అవి ఏంటి అని అంటే సో మోడల్ క్రియేట్ చేయడం, రివ్యూ చేయడం అండ్ ఫంక్షన్ పాయింట్స్, డెలివర్డ్ సోర్స్ లైన్స్ మెజర్డ్. అంటే ఇప్పుడు ఎన్ని లైన్స్ రాస్తున్నారు, ఏ మోడల్ ఉంది, ఏ రివ్యూ అవర్స్లో ఎంతవరకు వీళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద ప్రాజెక్ట్ మెట్రిక్స్ అవుతాయి అన్నమాట. టెక్నికల్ వర్క్ అంటే లైన్స్ ఆఫ్ కోడ్, ఫంక్షన్ పాయింట్స్, రివ్యూ అవర్స్, మోడల్స్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మెట్రిక్స్. సో ఇన్ ఎడిషన్ టు దట్ అంటే ఆ మోడల్స్, లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసిన తర్వాత ఎర్రర్స్ అన్కవర్డ్ డ్యూరింగ్ ఈచ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్ అవి ట్రాక్ అవుతున్నాయా లేదా, అండ్ ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ టెక్నికల్ మెట్రిక్స్ని ఎలా కలెక్ట్ చేసుకుంటున్నాము, ఆ ఇండికేటర్స్ ఎలా మీట్ అవుతున్నాము, వాటి ఇన్ఫ్లుయెన్స్లు ఎలా ఉన్నాయి, కోడ్ జనరేషన్లో టెస్టింగ్లో ఎలా చేస్తున్నాము, ఇదంతా కూడా కమ్స్ అండర్ దిస్ ప్రాజెక్ట్ మెట్రిక్స్. కాబట్టి ద ఇంటెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ ఈజ్ టూ ఫోల్డ్. సో ఫస్ట్ ఏంటి, మినిమైజ్ చేయడానికి, డెవలప్మెంట్ షెడ్యూల్ని మినిమైజ్ చేయడానికి వాడతాము మెట్రిక్స్. అంటే రెండోది ఏంటి, సో ప్రోడక్ట్ క్వాలిటీ మీద ఈ టెక్నికల్ అప్రోచ్ని యూజ్ చేసుకుని మనము ప్రోడక్ట్ క్వాలిటీని అసెస్ చేసుకోవడానికి వాడతాం. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి క్వాలిటీ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా డిఫెక్ట్స్ అన్నీ కూడా మినిమైజ్ అవుతాయి. డిఫెక్ట్స్ ఎప్పుడైతే మినిమం అయ్యి కౌంట్ గోస్ డౌన్ అవుతుందో ద అమౌంట్ ఆఫ్ రీవర్క్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్. అంటే ఏమవుతుందన్నమాట, దిస్ లీడ్స్ టు ఏ రిడక్షన్ ఇన్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఎప్పుడైతే తప్పులు తక్కువ అవుతాయో అండ్ ఎప్పుడైతే ఈ రీవర్క్ చేయడము తగ్గిపోతుందో ఆటోమేటికల్లీ ద కాస్ట్ ఆఫ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్. సో అంటే ఇక్కడ మనం ఇస్తున్న ప్రాజెక్ట్ మెట్రిక్స్ ద్వారా మనం ఫైనల్గా కాస్ట్ని కూడా తగ్గించుకునే అవకాశము
మనకి ఉంది. అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకునేది విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి రిస్క్స్ అండ్ ప్రాబ్లమ్స్ను తగ్గించుకోవటం ఫస్ట్ ఫోల్డ్గా, అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవటం సెకండ్ ఫోల్డ్గా, ఈ 2 ఫోల్డ్స్తో మనము ప్రాజెక్ట్ మెట్రిక్స్ని ఇంటెంట్ చేసుకుంటూ ఉంటాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.